చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా 2021 టార్గెట్గా గ్రూప్ 2 ఆఫీసర్గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకునే యాస్పిరెంట్స్ కోసం గ్రూప్ 2 ఆన్లైన్ క్లాస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం అమ్మ. మన యొక్క క్లాస్ అనేవి అన్ని సబ్జెక్టులు ఫుల్ డెప్త్గా ప్రతి అంశం కవర్ అయ్యే విధంగా అయితే క్లాస్ అనేవి ఉండబోతున్నాయి. దాంతోపాటుగా మనం ఒక టాపిక్ అనేది కవర్ చేసిన తర్వాత ఆ టాపిక్లో ఎంతవరకు మనకు గుర్తుంది, ఇంకా ఆ టాపిక్లో చదవాల్సిన అంశాలు ఏంటని చెప్పేసి తెలుసుకోవడానికి ప్రతిరోజు ఒక టాపిక్ చెప్పున ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకోబోతున్నాం. దాంతోపాటు అడిషనల్గా మన యొక్క జో స్టడీ క్లబ్ www.jostudyclub.com వెబ్సైట్ ద్వారా కూడాను డైలీ ఎగ్జామ్స్ అనేది వెబ్సైట్లో కూడాను 2 నుంచి 3 ఎగ్జామ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాం అమ్మ. ఓకే, అయితే మన క్లాసెస్ విషయం గురించి మనం తర్వాత తెలుసుకుందాం. బిఫోర్ దట్ అసలు గ్రూప్ 2 ఉద్యోగం సాధించాలంటే మనకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, మన యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉండాలి, ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. నిజానికి మనలో చాలా మందికి ఏంటంటే గ్రూప్ 2 ఉద్యోగం సాధించని చెప్పేసి ఆశ కోరిక ఉంటుందమ్మా. కానీ ఆ లెవెల్లో మనం ప్రయత్నం అనేది చేయకపోవడం, చదవకపోవడం, ప్రాక్టీస్ చేయకపోవడం వల్లనే చాలామంది గ్రూప్ 2 ఉద్యోగం సాధించాలనే ఒక ఆశ అనేది కలగా మిగిలిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఎలా చదవాలి, ఏ అంశాలు తెలుసుకోవాలని చెప్పేసి మనం ప్రతి విషయం కోసం అవగాహన కల్పించిన తర్వాతనే క్లాస్ అనేవి స్టార్ట్ చేయబోతున్నాం. మీలో చాలామందికి గ్రూప్ 2 సంబంధించి ఏ జాబ్స్ ఉంటాయని చెప్పేసి మిమ్మల్ని అడిగితే మీరు చెప్పేవి ఒక 3-4 తప్ప అన్ని జాబ్స్ కోసం చాలామంది తెలియమ్మా. సీరియస్గా 99% కాదు 100% నేను చెప్పగలను, మీలో చాలామంది తెలియదు. మీకు ఏవి అడిగితే తప్పకుండా ఏం చేస్తారంటే వెబ్సైట్ లేదంటే నోటిఫికేషన్ చూసి ఓకే పలానా జాబ్స్ ఉంటాయని చెప్పేసి ఇప్పుడు తెలుసుకోవచ్చేమో, కానీ నార్మల్గా అయితే చాలామందికి ఆ అవగాహన కూడా లేదమ్మా. రైట్? సో మనం అసలు ఏ పోస్టులు ఉంటాయి, మనం ఒక గ్రూప్ 2 లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మనం అనుసరించాల్సిన ప్లాన్స్ ఏంటి, మన ప్రిపరేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి ప్రతి అంశం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. అయితే గమనించండి, గ్రూప్ 2 లాంటి జాబ్లు అనేవి మనకి నోటిఫికేషన్లో 500 నుంచి మహా అయితే ఒక 1000+ అంటే 1200, 1300 వరకు మ్యాక్సిమం. అంటే ఒక 500 పోస్టుల నుంచి ఒక 1000 పోస్టుల వరకు అంతవరకు ఉంటుందమ్మా. కానీ కాంపిటీషన్ చూసుకుంటే 10 lakhs ఉంటుంది. మీకు అర్థమవుతుందా? 1000 పోస్టులు ఉంటే కాంపిటీషన్ చూసుకుంటే 10 lakhs వరకు ఉంటుందమ్మా. అక్కడ ఉద్యోగం వచ్చేది కేవలం ఈ 1000 నెంబర్స్ మాత్రం వస్తుంది. రిమైనింగ్ చూసుకుంటే మనకి 9,99,000 మంది అయితే వాళ్ళు అలానే ఉండిపోతున్నారు. దానికి గల కారణం ఏంటంటే మన ప్రిపరేషన్ అనేది బెస్ట్గా ఉంటేనే ఈ 1000 నెంబర్స్లో ఉంటాం. ఆ విషయం మీరు ఫస్ట్ అయితే గుర్తుంచుకోండి. గ్రూప్ 2 లాంటి జాబ్కి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉన్న విషయం ఫస్ట్ అయితే మీ మైండ్కి పెట్టుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎస్ నేను గ్రూప్ 2 జాబ్ కొడతానని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ అనేది మీ యొక్క మైండ్కి, మీ యొక్క మనసుకి అర్థమయ్యే విధంగా అయితే చెప్పండి. ఎస్ నేను 2021లో 2021లో నేను ఒక గ్రూప్ 2 ఆఫీసర్ అని ఒక మెంటాలిటీ అనేది మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. ఓకే, మరొక విషయం చూసుకుంటే గ్రూప్ 2 లాంటి జాబ్ కొట్టాలంటే ఇది ఒక లాంగ్ ప్రిపరేషన్ అమ్మ. ఒక నెలలోనో, ఒక 2 నెలల్లోనో, ఒక 3 నెలల్లోనో వచ్చే ఉద్యోగం అయితే కాదు. సిలబస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ సిలబస్లో ప్రతి అంశం పైన అవగాహన తెచ్చుకొని ఎవరైతే సిలబస్ని పూర్తిగా కంప్లీట్ చేసి కరెంట్ విషయాలను కూడా జోడించుకొని ప్రతి అంశం దాని బ్యాక్గ్రౌండు
దాని ప్రెసెంట్ కూడాను లింకప్ చేసుకుని ఎవరైతే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే గ్రూప్ 2 విజేతలుగా అయితే మారుతారమ్మా. ఓకే, మనకి ఆలోచన ఎలా ఉండాలంటే తిండి నిద్ర ఏ ఉన్నా లేకపోయినా పర్లేదు, మనకి ఫ్రెండ్స్ ఉన్నా ఫ్యామిలీని ఇంకా ఏమవద్దు, ఓన్లీ మన మైండ్లో గ్రూప్ 2 ఉండాలి అనే ఒక భావన అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అలా అని చెప్పేసి భోజనం చేయొద్దు నిద్రపోదని చెప్పట్లేదు. అంటే మనకి మెయిన్ ఒకటే ఒక ఎయిమ్ ఏంటంటే ఎస్ గ్రూప్ 2 ఇది మాత్రం ఉండాలి ఫస్ట్, అండ్ సెకండ్ మిగతా ఏమైనా సరే. ఓకే, సో అయితే మరి కొన్ని అంశాల గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ అసలు మీలో చాలా మందికి తెలియనివి అసలు గ్రూప్ 2 సంబంధించి ఏ పోస్ట్ ఉంటాయని చెప్పేసి తెలుసుకుందాం. తర్వాత మరికొన్ని అంశాల గురించి అయితే నేను చెప్తాను. ఫస్ట్ చూడండి, మనకి గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి, అదేవిధంగా చూసుకుంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయమ్మా. ఓకే, ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి అనమాట. ఫస్ట్ చూద్దాం అమ్మా. చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులు, దీంట్లో మొదటి చూసుకుంటే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇన్ ఏపీ. ఓకే, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇన్ ఏపీ. ఇక్కడ చూసుకుంటే కమర్షియల్ ట్యాక్స్ సబార్డినేట్ సర్వీస్. ఓకే, ఈ సర్వీస్ సంబంధించి ఈ పోస్ట్ ఉంటుంది. అండ్ సెకండ్ చూసుకుంటే డిప్యూటీ తహసీల్దార్ ఇన్ ఏపీ. చాలా మందికి తెలిసింది ఒకటి గ్రూప్ 2 అంటే డిప్యూటీ తహసీల్దార్, ఇది ఒక్కటే తెలుసు. కానీ ఇన్ని పోస్టులు ఉంటాయమ్మా. ఓకే, ఇవన్నీ పోస్టులు అన్ని కూడా గ్రూప్ 2లో ఉంటాయి. ఇవి ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఇవి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. తెలుసుకుందాం. డిప్యూటీ తహసీల్దార్ ఇది డిపార్ట్మెంట్ చూసుకుంటే రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్. నెక్స్ట్ అమ్మా మూడోది అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ ఏపీ. ఓకే, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సబార్డినేట్ సర్వీస్ అమ్మా. ఓకే, ఇది మూడవది. నెక్స్ట్ చూసుకుంటే అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ. ఓకే, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్. ఓకే, ఇది నాలుగవది. నెక్స్ట్ చూసుకుంటే ఐదవది ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ. ఓకే, అండ్ ఎక్సైజ్ సబార్డినేట్ సర్వీస్ అన్నమాట. ఓకే, ఈ సర్వీస్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అమ్మ, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, ఇది కూడా గ్రూప్ సంబంధించింది, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నమాట. ఓకే, కోఆపరేటివ్ సొసైటీస్. నెక్స్ట్ ఎయిత్ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఇన్ కమిషనర్ ఆఫ్ ఎండోన్మెంట్స్ అన్నమాట. నెక్స్ట్ అమ్మా నైన్త్ చూసుకుంటే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, మున్సిపల్ కమిషనర్ సబార్డినేట్ సర్వీస్. ఓకే, ఈ 9 మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఓకే, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అన్నమాట. సో ఈ పోస్టులు మనం సాధించాలంటే గ్రూప్ 2లో టాప్ మార్క్స్ అనేది రావాలమ్మా. ఇంచుమించు చూసుకుంటే 330 నుంచి 350 మార్క్స్ ఎవరైతే స్కోర్ చేస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే ఆ యొక్క పోస్ట్కి వాళ్ళు క్వాలిఫై అవుతారు అనమాట, ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, 330 నుంచి అంటే అవుట్ ఆఫ్ 450 మార్క్స్కి 330 నుంచి 350 మార్క్స్ స్కోర్ చేయాలంటే ప్రతి పేపర్ 150 మార్కులకి 110 కన్నా ఎక్కువ మార్కులు ఎవరైతే స్కోర్ చేస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్ అనేది సాధిస్తారు. అయితే ఈ పోస్టులను చాలా తక్కువ ఉంటాయి. మనకి గ్రూప్ 2 జాబ్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ కాదు, జోనల్ వైజ్. ఓకే, జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఉంటుంది. జోన్ 1 చూసుకుంటే మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉంటుంది. ఓకే, వీళ్ళంతా ఒక జోన్. నెక్స్ట్ జోన్ 2 విషయానికి వస్తే ఇక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఇది జోన్ 2. జోన్ 3 విషయానికి వస్తే ఇక్కడ మనకి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మనకి ఇక్కడ మనం చూసుకుంటే మనకి గ్రూప్ జోన్ 3. నెక్స్ట్ రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 జిల్లాలు మనకి జోన్ 4. ఈ విధంగా జోన్ వైజ్ అయితే ఈ పోస్టులు ఉంటాయమ్మ. ఓకే, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఈ జాబ్స్ మనకి రావాలంటే మనకి తప్పకుండా టాప్ మార్క్స్లో ఉండాలి. నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉందాం. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీస్. ఓకే, GADలో. ఓకే, GADలో. అండ్ సేమ్ చూసుకుంటే సేమ్ అమ్మ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ సెక్రటేరియట్ చూసుకుంటే ఫైనాన్స్లో. నెక్స్ట్ చూసుకుంటే లేబర్ డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్లో. ఓకే, సో ఈ 4. నెక్స్ట్ చూడండి
సీనియర్ ఆడిటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీస్. ఓకే, సీనియర్ ఆడిటర్. నెక్స్ట్ చూడండమ్మా, సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వర్క్స్ అకౌంట్ సబ్ సర్వీస్. ఓకే, సబార్డినేట్ సర్వీస్. నెక్స్ట్ చూసుకుంటే సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ హెచ్ఓడి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సబ్ సర్వీస్ అంటే సబార్డినేట్ సర్వీస్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిస్ట్రిక్ట్ సబార్డినేట్ సర్వీస్. ఓకే, ఇది ఎన్నో పోస్ట్. 9th పోస్ట్ చూసుకుంటే సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఇన్సూరెన్స్ ఏపీజీఎల్ఐ సబార్డినేట్ సర్వీస్ అమ్మ. ఓకే, ఇది 9th. నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ ఏపీ మినిస్ట్రియల్ సర్వీస్. ఓకే, మంత్రిత్వ శాఖ అన్నమాట. నెక్స్ట్ చూడండి, జూనియర్ అసిస్టెంట్ లేబర్ డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ మినిస్ట్రియల్ సర్వీస్. నెక్స్ట్ చూడండి, జూనియర్ అసిస్టెంట్ ఇన్ PH&ME డిపార్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మినిస్ట్రియల్ సర్వీస్. నెక్స్ట్ చూడమ్మా, జూనియర్ అసిస్టెంట్ ఏపీ ఓకే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిసన్స్ అండ్ కరెక్షనల్ సర్వీస్. నెక్స్ట్ చూడమ్మా, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ మినిస్ట్రియల్ సర్వీస్. ఓకే, ఆ మంత్రి శాఖకు సంబంధించి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడమ్మా, జూనియర్ అసిస్టెంట్ ఇన్ షుగర్ అండ్ కేన్ డిపార్ట్మెంట్. ఓకే, షుగర్ అండ్ కేన్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ చూడండి, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ ఇన్ సర్వే అండ్ సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డింగ్. ఓకే, ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ ఇది జూనియర్ అసిస్టెంట్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అండ్ సబార్డినేట్ సర్వీస్. ఇలా చూసుకుంటే ఇక్కడ 9 + 18 మొత్తంగా చూసుకుంటే 25 పోస్టులు ఉన్నాయమ్మా. సో కొన్నిసార్లు ఇన్ని పోస్టులు కూడా మనకి పడకపోవచ్చు. ఏ పోస్ట్ అయితే ఖాళీ ఉంటాయో ఆ పోస్టులు మాత్రం పడతాయి. ఓకే, సో ఆ విషయం మీరు గమనించాలి. ఒక్క నిమిషం. ఓకే రైట్, టోటల్గా చూసుకుంటే మనకి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేవి 9, నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేవి 18. ఇలా 27 పోస్టులు అనేవి మనకి గ్రూప్ 2 సంబంధించి ఉన్నాయి. అయితే రాబోయే నోటిఫికేషన్ సంబంధించి తప్పకుండా ఈసారి 1000 కన్నా ఎక్కువ పోస్ట్ అనేవి వచ్చే అవకాశం ఉందమ్మా. ఎందుకంటే 2020 నోటిఫికేషన్ పడలేదు కాబట్టి ఈసారి మరికొన్ని ఖాళీలు అనేవి ఖాళీ అవుతాయి. దాంతోపాటు చూసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది కొత్తగా నూతన జిల్లాల కోసం అయితే ఒక ప్రతిపాదన ఉంది కాబట్టి తప్పకుండా ఆ పోస్టులు కూడా మనకి యాడ్ అయితే ఇంకా ఎక్కువ పోస్టులు వచ్చే అవకాశం ఉందన్నమాట. కానీ ఎన్ని పోస్టులు యాడ్ అయినప్పటికీ ఇక్కడ కాంపిటీషన్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది. ఆ విషయం అయితే మీ మైండ్కి మీ యొక్క మనసుకి మళ్ళీ చెప్పండి. ఎందుకంటే మనసు ఒక మాట వింటే ఒక పని చేద్దాం అనుకుంటే మైండ్ ఒకలా ఆలోచిస్తుంటుంది అనమాట. సో ఈ రెండింటికి పొందుతుంది కాబట్టి ఈ రెండింటిని నిమగ్నం చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి అమ్మా. అయితే స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఏ పోస్టులు ఉన్నాయో తెలుసుకున్నాం. సెకండ్ ఏంటంటే క్వాలిఫికేషన్. సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి మెయిన్గా ఏ క్వాలిఫికేషన్లు అంటే బ్యాచిలర్ డిగ్రీ. ఓకే, ఎనీ డిగ్రీ ఉంటుంది. ఇందులో అకౌంటెంట్ పోస్ట్ ఉన్నాయి కదా సో ఈ పోస్టులకి తప్పకుండా బిఎస్సి కంప్యూటర్స్ అనేది ఉండాలమ్మా. ఓకే, సో ఈ 2 క్వాలిఫికేషన్ అనేవి ముఖ్యంగా ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే మనకి గ్రూప్ 2 సంబంధించి 3 పేపర్లు ఉంటాయమ్మా. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 1లో చూసుకుంటే మనకి మెయిన్గా జనరల్ స్టడీస్ ఉంటాయి. దీంట్లో 10 నుంచి 12 సబ్జెక్టులు ఉంటాయి. పేపర్ 2లో ఇండియన్ పాలిటీ, ఓకే, భారత రాజ్యాంగ వ్యవస్థ, అదే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఇది సెకండ్ పార్ట్ పేపర్ 2 ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీ. ఓకే, ఇది 75 టోటల్గా చూసుకుంటే 150 టోటల్గా 450 మార్క్స్ అనేది గ్రూప్ 2కు ఉంటుంది. ఓకే, అయితే మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ సిలబస్ ఏముంది,
ఫస్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఆ సిలబస్ సంబంధించి బుక్స్ అనేవి ఏ ఏ బుక్స్ క్యాచ్ చేసి చెప్పేసి సెకండ్ పాయింట్ అమ్మ, థర్డ్ పాయింట్. ఓకే, ఫస్ట్ ఏ పోస్టులు ఉన్నాయి, మనకి ఎలిజిబిలిటీ ఉందని చూసుకోవాలి. సెకండ్ సిలబస్ చూడాలి. సిలబస్ చూసిన తర్వాత ఆ సిలబస్ తగ్గట్టుగా స్టాండర్డ్ బుక్స్ ఏమని చెప్పేసి చూసుకోవాలి. ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఏంటంటే జనరల్ స్టడీస్ మొత్తం కలిసి ఒక బుక్ తీసుకుంటారు. అది చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ అనమాట. అలా ఎప్పుడు చేయొద్దు. ఒక సబ్జెక్ట్కి పర్టికులర్గా దాని నుంచి ఒక స్టాండర్డ్ బుక్ అనేది మనం ఉండాలి తప్పకుండా. జనరల్ స్టడీస్ మొత్తం కలిసి ఒక విజేత కాంపిటీషన్, ఒక SNS లేకపోతే ఇంకేదో XYZ ఇలా మీరు అయితే ప్రిఫర్ చేయొద్దు. దానివల్ల మీరు నష్టపోతారు 100%. ఓకే, ఎందుకంటే ఆ చిన్న బుక్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అస్సలు ఉండకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఆ విషయం అయితే మీరు గుర్తుంచుకోండి. ఓకే, సో మనం వెరీ నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేయాల్సిన అవసరం ఏంటంటే అసలు సిలబస్ ఏంటి, ఆ సిలబస్కి ఏ ఏ బుక్స్ అని చెప్పేసి నెక్స్ట్ క్లాస్ నేను చెప్తాను. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే మన యొక్క జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా గ్రూప్ 2 సంబంధించి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒక విషయం అమ్మ. మీరు సీరియస్గా సిన్సియర్గా తప్పకుండా నాకు ఉద్యోగం కావాలి అనుకుంటే మాత్రమే మాతో కలిసి ట్రావెల్ చేయండి. ఎందుకంటే సో గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ కోసం ట్రై చేసి ఓడిపోయి మీ యొక్క టైం వేస్ట్ చేసుకోవడం, అంటే ఓడిపోవడం అనేది ప్రయత్నించకుండా చాలామంది ఓడిపోతున్నారు. కానీ మనం ప్రయత్నించాలి. మన ప్రయత్నం ఎలా ఉండాలంటే తప్పకుండా నాకు గ్రూప్ 2 లాంటి ఉద్యోగం రావాలని చెప్పేసి ప్రయత్నించి అహర్నిశలు దానికోసం టైం వెచ్చించి దానికోసం శ్రమిస్తే తప్పకుండా గ్రూప్ 2 జాబ్ వస్తుంది. ఇన్ కేస్ పొరపాటున గ్రూప్ 2 జాబ్ మనకి మిస్ అయినా సరే దానికన్నా ఉన్న గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ సచివాలయం కానీ లేదంటే కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలు అనేవి ఈజీగా మీకు వస్తాయి అన్నమాట. ఎందుకంటే గ్రూప్ 2 లెవెల్లో మీరు ప్రిపేర్ అయితే మీకు తప్పకుండా ఉద్యోగం అనేది 100% వస్తుంది. అయితే మనకి సెకండ్ ఆప్షన్ కోసం ఈరోజు ఆలోచించకూడదమ్మా. మనం ఎప్పుడు ఫస్ట్ ఆప్షన్ కోసం ఆలోచించాలి. ఎస్ ఐ కెన్, నేను ఈసారి గ్రూప్ 2 ఆఫీసర్గా నన్ను నేను చూసుకోబోతున్నాను చెప్పేసి మీ యొక్క మైండ్కి అయితే అది చెప్పండి. తప్పకుండా టాప్లో ఉంటే మాత్రం ఉద్యోగం వస్తున్న విషయం గమనించండి. అయితే ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదంటే మీరు ఈరోజు ప్రయత్నం మొదలుపెట్టినా సరే తప్పకుండా సక్సెస్ అవుతారు. నిజానికి నేను చూసే స్టూడెంట్స్ అందులోనూ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ అమ్మ, సచివాలయం ఎగ్జామ్ అనేది ఇప్పుడు పోస్ట్ పోయింది ఓకే, కానీ ఆగస్టు 9th నుంచి 14th వరకు సచివాలయం సంబంధించి ఎగ్జామ్ అయి ఉంటే ఇక్కడ నుంచి మనకి ఒక 10 రోజులు లేకపోతే 15 రోజులు టైం ముందు వరకు అందులో సార్ సిలబస్ ఏముంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ చూడాలని చెప్పేసి గత 1 month నుంచి 1 week వరకు ఇదే బాగా నడిచిందమ్మా. అందరికి అవే డౌట్. సో ఇన్ కేస్ నేను ఒక లైవ్ ఇచ్చినా సరే ఎక్కడ మాట్లాడినా సరే ప్రతి వీడియోలో కూడా ఆ ఒక్క డౌట్ అనేది ఉందన్నమాట. అంటే ఎగ్జామ్ దగ్గర పడుతున్నప్పుడు కూడా చాలా మందికి ఆ సబ్జెక్ట్ పైన అవగాహన లేకపోతే ఎలా ఉద్యోగం వస్తాం అనుకుంటున్నారు, ఒకసారి ఆలోచించుకోండి. సో సచివాలయం అనుకోండి, కొంచెం ఎక్కువ పోస్టులు ఉంటాయి, అది చిన్న జాబు. సో మీకున్న సిచ్యువేషన్ బట్టి మేబీ ఛాన్స్ ఉంటే కొట్టచ్చు. కానీ గ్రూప్ 2 లాంటి జాబ్ అనేది అంత ఈజీ కాదు. లాస్ట్ టైం మీరు సచివాలయం ఎగ్జామ్ చూసి ఉంటారు, గ్రూప్ 2 కన్నా చాలా కష్టంగా ఇచ్చారనమాట. సో ఈసారి గ్రూప్ 2 స్టాండర్డ్ కూడా మారబోతున్న విషయం, అది దానికి మనకి సాంకేతం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా మీరు చేయాల్సింది డే 1 నుంచి నోటిఫికేషన్ పడే రోజు ముందుకే సిలబస్ అనేది మొత్తం కంప్లీట్ చేసే విధంగా రెడీ అవ్వాలి. మా టార్గెట్ ఏంటంటే December 31st అంటే 2020 డిసెంబర్ కల్లా మ్యాక్సిమం సిలబస్ అనేది కంప్లీట్ చేసేలాగైతే మా యొక్క ప్లానింగ్ ఉంది. దానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. మీరు రెగ్యులర్గా చదివి ఎగ్జామ్స్ రాసి తప్పకుండా మన జో స్టడీ క్లబ్ ద్వారా ఉద్యోగం సాధించాలి. ఎందుకంటే మన జో స్టడీ క్లబ్ స్టార్ట్ చేసింది ఒకే ఒక్క ఎయిమ్తో. మీరు ఆల్రెడీ చూడండి, మన జో స్టడీ క్లబ్ ట్యాగ్ అని ఉంటుంది, జో స్టడీ క్లబ్ ఎయిమ్ ఫర్ గ్రీనింగ్ సైన్ ఆఫీసర్. ఓకే, నిజానికి నా స్టూడెంట్స్ కానీ ఇంతవరకు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు బేసిక్గా వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే
సో ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నావు అంటే, ఎస్ నేను చదువుతుంది ఎయిమ్ ఫర్ గ్రీనింగ్ సైన్ ఆఫీసర్ కోసం చదువుతున్నా అంటే, ఇలాంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేవి మనకు వస్తేనే మన లైఫ్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది విషయం గమనించండి. రైట్. సో మీరు ఉద్యోగాని కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే, ఈ పోస్టుల్లో ఏ పోస్ట్ కోసం చదువుతామని చెప్పి చూడండి. సపోజ్ మీరు ఇక్కడ కనిపిస్తున్న అందరికీ ఎక్కువ ఇష్టమైనది ఇది ఒకటే, డిప్యూటీ తహసీల్దార్. ఎస్, నేను డిప్యూటీ తహసీల్దార్. రాబోయే రోజుల్లో నన్ను నేను డిప్యూటీ తహసీల్దార్లా చూసుకుంటానని చెప్పేసి, అలా అంటే ఇక్కడ ఉన్న 27 పోస్టుల్లో మీకంటూ ఒక పోస్ట్ అనేది రిజర్వ్ అయిపోయిందని చెప్పేసి అలా చదవండి. ఓకే, డే 1 నుంచి మీ ప్రయత్నం అనేది ఎలా ఉండాలంటే, చాలా సీరియస్గా ప్రతి ఒక నిమిషం కూడా ఉపయోగించే విధంగా అయితే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అయితే ఇక్కడ ఈ వీడియోలో చెప్పకపోయినా సరే నేను నెక్స్ట్ వీడియోలో అయితే దాని గురించి అయితే మీకు పూర్తిగా అనౌన్స్ చేస్తాను. ఆ వీడియోలో మీకు పూర్తిగా సిలబస్ ఏముంటుంది, ఆ సిలబస్ సంబంధించి బుక్స్ ఏముంటాయి, డే టు డే లైఫ్కి మన యొక్క టైం టేబుల్ అనేది గ్రూప్ 2 సంబంధించి ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి మీకు ప్రొవైడ్ చేస్తాను. అయితే ఈ గ్రూప్ 2 బ్యాచ్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఫస్ట్ 100 మంది పీపుల్కి మనం కేవలం 750 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం. క్లాసెస్ ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ క్లాస్ అనేవి మనకి యూట్యూబ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. కొన్ని క్లాసెస్ మాత్రం ఇంపార్టెంట్ క్లాస్ అనేవి ఈ యొక్క ఎవరైతే బ్యాచ్ అవుతారో వాళ్ళకైతే సపరేట్గా ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జామ్స్ అనేది ఎవరైతే ఈ బ్యాచ్ అవుతారో వాళ్ళకే ఉంటాయి. మెటీరియల్ కూడా వాళ్ళకే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లాగిన్ కూడా వాళ్ళకే ఇచ్చి వాళ్ళే ప్రాక్టీస్ చేసే విధంగా ఉంటుందమ్మా. అయితే మీరు ఈ గ్రూప్ 2 బ్యాచ్ జాయిన్ అవ్వాలంటే మీరు నాకు పే చేయాల్సింది కేవలం దేనికోసం అంటే, ఎగ్జామ్స్ రాసుకోవడానికి, మెటీరియల్ కోసం, ఆ పీడిఎఫ్స్ కోసం అయితే మీరైతే చార్జ్ చేసి ఉంటుంది. అయితే ఓవరాల్గా ఎవరైతే పే చేసి జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రం క్లాసెస్ అనేది ఫుల్ డెప్త్గా ఉంటుంది. నా సపోర్ట్ అనేది మీకు ఉద్యోగం వచ్చే వరకు, అంటే ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ కాదు, ఉద్యోగం వచ్చే వరకు ఉంటుంది. దీని యొక్క అంటే ఈ బ్యాచ్ యొక్క వ్యాలిడిటీ చూసుకుంటే ఎగ్జామ్ అయ్యే వరకు లేదా 1 ఇయర్ కాలం అనేది మీకు ఉంటుందమ్మా. అది గమనించండి. మీ ద్వారా మన జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకి నా టార్గెట్ ఏంటంటే 100 నుంచి 200 పోస్ట్ అనేవి ఓన్లీ గ్రూప్ 2, మీ మిగతా ఎగ్జామ్స్ చెప్పట్లేదు, ఓన్లీ గ్రూప్ 2 పోస్ట్ అనేవి మినిమం 100 ఉద్యోగాలు సాధించడానికి అయితే మన యొక్క ప్రయత్నం అనేది మొదలెడదాం. ఈ యొక్క ఒక బిగ్ భగీరథ ప్రయత్నానికైతే మీరు కూడా దానికి సహాయపడి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఫస్ట్ 100 మంది జాయిన్ అవుతున్నారో వాళ్ళకైతే 750 ఉంటుంది. సో నెక్స్ట్ పీపుల్ చూసుకుంటే వాళ్ళకి 1000 రూపీస్ ఉంటుందమ్మా. ఓకే, ఫుల్ డెప్త్ క్లాస్ ఉంటాయి. అయితే మీరు అనుకోవచ్చు, సార్ ఆల్రెడీ కొన్ని క్లాసెస్ అయిపోయాయని చెప్పి అనుకోవచ్చు. సో ఏవైతే క్లాసెస్ అయిపోయాయో అవన్నీ ఒకసారి రివైజ్ చేస్తాను. అవి కూడా ఆల్రెడీ ఎప్పుడో చెప్పిన క్లాస్ కాదమ్మా, ప్రజెంట్ రన్ అవుతున్న క్లాసెస్ అనమాట. అయితే అన్ని ఒక 10%, 20% మాత్రమే కంప్లీట్ అయ్యాయి. ఓన్లీ మనకి ఇక్కడ మోడర్న్ హిస్టరీ అనేది దాదాపు 90% కవర్ అయిపోయింది. ఏపీ జోగ్రఫీ అయితే దాదాపు 90% అయితే కవర్ అయిపోయింది. ఇవి తప్ప మిగతా ఎన్నో 10-20% ఉన్నాయి. సో ఇవన్నీ క్లాస్ అనేవి మనకి మండే నుంచి క్లాస్ అనేవి పూర్తి స్థాయిలో ఫుల్ డెప్త్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి షెడ్యూల్ కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తాను పూర్తి స్థాయిలో. ఆ షెడ్యూల్ ఏంటి, ప్రతి 15 డేస్కి ఒకసారి ఒక షెడ్యూల్ ఇస్తాను విత్ డేట్స్, ఏ టైంలో ఏ క్లాస్ అప్లోడ్ అవుతుంది, ఏ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి మీకు షెడ్యూల్ ఇస్తాను. ఆ షెడ్యూల్ ప్రకారం, ఆ టైం టేబుల్ ప్రకారం మీరు ఫాలో అయితే తప్పకుండా ఈసారి మీరు గ్రూప్ 2 ఉద్యోగం సాధిస్తారు. గుర్తుపెట్టుకోండి, పోటీగా చదవండి. తర్వాత ఎవ్రీ సండే మీకు 6 నుంచి 8 వరకు ఈవినింగ్ డౌట్ సెషన్ ఉంటుంది అనమాట. మీకు ఏవైతే డౌట్స్ ఉంటాయో వాటికి సంబంధించి గ్రూప్గా కానీ లేదంటే మీరు కాల్ కానీ వాట్సాప్ ద్వారా కానీ నన్ను కాంటాక్ట్ చేసి ఆ డౌట్ సెషన్లో పూర్తి స్థాయిలో గ్రూప్ డిస్కషన్ విత్ డౌట్ సెషన్ ఉంటుందన్నమాట. సో అప్పుడు ఆ డౌట్ సెషన్ ఉంటుంది. దాంతోపాటు ప్రతి సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి గ్రాండ్ టెస్ట్లు అనేవి ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్ అయ్యే వరకు అయితే గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేసుకుంటాం.
సో ఇలా ఓవరాల్గా చూసుకుంటే ఆగస్ట్ స్టార్ట్ చేసిన ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, సో ఈ 5 నెలల కాలంలో పూర్తి స్థాయిలో సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా అయితే మన యొక్క క్లాస్ అనేది ఉండబోతున్నాయి. అయితే మీరు సీరియస్గా సార్ నాకు ఉద్యోగం రావాలి, ఈసారి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, సమాజంలో నాకంటూ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ ఉందని చెప్పేసి అనుకున్న వాళ్ళైతే తప్పకుండా ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యి మీరైతే మాతో కలిసి ట్రావెల్ చేయండి. చూడండి, మనకి టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మనమైతే క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. కానీ ఎగ్జామ్స్ అనేవి కానీ మిగతా కండక్ట్ చేయాలని తప్పకుండా నాకు బుక్స్ నేను కొనుక్కోవాలి, ఫస్ట్ వన్. నెక్స్ట్ ఈ నెట్ ప్యాక్స్ అనేవి చాలా నాకు ఎక్స్పెన్సివ్ అయిపోయి, ఎందుకంటే నాకు నెట్ అనేది కనెక్షన్ లేకపోవడం. సో నెట్ ప్యాక్స్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు చూసుకుంటే నేను టైపింగ్ చేయించాలి, బిట్స్ తయారు చేయాలి. సో వీటి కోసం మాత్రమే మినిమం 1000 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. కానీ మా ద్వారా తప్పకుండా రాబోయే గ్రూప్ 2 ఉద్యోగులు అనేవి రాబోతున్న విషయం గమనించండి. దాంట్లో మీరు ఉండాలని తప్పకుండా మాతో కలిసి ట్రావెల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఎనీవేస్, మన యూట్యూబ్ ఛానల్ ద్వారా రాబోయే రోజుల్లో ఎయిమ్ ఫర్ గ్రీనింగ్ సైన్ ఆఫీసర్ ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో అలాంటి వాళ్ళందరూ ఉద్యోగం సాధించాలి, మీరు కూడా ఉద్యోగం సాధించాలి. మనందరం కలిసి రాబోయే రోజుల్లో ఒక బిగ్ సెలబ్రేషన్, అంటే కేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఓకే, కేర్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి మన జో స్టడీ క్లబ్ కూడా ఒక నెంబర్ 1 పొజిషన్ ఉన్న విధంగా మన యొక్క ప్రయత్నం అనేది చేద్దాం. కానీ నేను ఎన్ని క్లాసెస్ చెప్పినా మీరు దాన్ని ఎప్పటికప్పుడు చూసి మీ యొక్క ప్రయత్నం అయితే మొదలు పెట్టండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో అది చాలా మంచి వీడియో ఉంటుంది. దాంట్లో సిలబస్, కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి, ఎలా చదవాలి, మోడల్ హిస్టరీ ఎలా చదవాలి, నెక్స్ట్ పాలిటీ ఎలా చదవాలి, ఏపీ జోగ్రఫీ ఎలా చదవాలి, ఇండియన్ జోగ్రఫీ ఎలా చదవాలి, వాటికి ఏ బుక్స్ అనేది మంచి స్టాండర్డ్ బుక్స్, దాంట్లో ఏ కాన్సెప్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు, ఫ్రీక్వెంట్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి అలా చెప్పుకుంటూ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఇలా 3 పేపర్ల కోసం వాటికి సంబంధించి దాంట్లో ఉన్న అంశాలు ఏంటి, దాని సిలబస్ ఏంటి, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దానికి సంబంధించి బెస్ట్ బుక్స్ ఏంటని చెప్పేసి రేపటి వీడియోలో అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.